హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో యాక్చువల్లీ ఇప్పుడు చూస్తున్న వీడియో ఏంటంటే, సో ఆ వీడియో వచ్చి మా ఏరియాలో ఆ వ్యాన్ సో ఒక 2 వీక్స్ అలా పార్క్ చేసి ఉన్నారు. బట్ ఏంటంటే ఒక లాస్ట్ 2 డేస్ నుంచి ఏంటంటే నేను అబ్జర్వ్ చేయలే. బట్ ఈరోజు నేను అబ్జర్వ్ చేశా. సో ఈరోజైతే లేదు అది. సో లాస్ట్ 2 వీక్స్ ఏంటంటే, సో అప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే ఇలా ఫ్రీ కాశ్మీర్ ఇలా రాసున్నారు మొత్తం ఆ వ్యాన్ మొత్తం. సో ఫస్ట్ నేను చూసా. ఆ తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్స్ని కూడా నేను తీసుకొని వెళ్ళా. ఏంటి ఇలా వీళ్ళు ఫ్రీ కాశ్మీర్ అని ఇలా రాశారు, ఎవరు రాశారు, అసలు ఎందుకు ఈ వ్యాన్ అలా ఉందనుకుంటే ఆ తర్వాత మాకు అనిపించింది. సో మేమున్న ఏరియాలో ఆల్మోస్ట్ మొత్తం ఒక 50% ముస్లిమ్సే ఉన్నారు. అండ్ 50% ఎవరంటే పాకిస్తానీ ముస్లిమ్స్. సో మేము పాకిస్తానీ వాళ్ళే ఉన్నారు 50%. సో నాట్ ఓన్లీ మేమున్న సిటీ కాదు, ఆల్మోస్ట్ యూకే మొత్తం వాళ్ళే ఉన్నారు. సో పాకిస్తానీ పీపుల్. బట్ ఇదేంటంటే జస్ట్ ఒక ఫేక్ ప్రోపగండా లాగా. రీసెంట్గా ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ గాజా వార్ జరిగేటప్పుడు ఏంటంటే, సో నేను చాలా టైమ్స్ లండన్కి వెళ్ళాను. సో లండన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వీలైతే అసలు నేను బ్రిటిష్ ఫ్లాగ్స్ కూడా అన్ని విధాలుగా చూడలేదు, అన్ని ప్లేసెస్లో చూడలేదు. కానీ ఈ పాలస్తీనా ఫ్లాగ్స్ మాత్రం ప్రతి దగ్గర పెట్టేస్తున్నారు. అది బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, సో ట్యూబ్స్ కావచ్చు, అక్కడికి స్కూల్స్ ఆపోజిట్లో కూడా పెట్టేశారు. ఇప్పుడు నేనేంటంటే మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర నేను చూసి అదే పనిగా స్కూల్ ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఉంటాయో, స్ట్రీట్ లైట్స్ మొత్తానికి ఫ్రీ పాలస్తీనా ఫ్లాగ్స్ కట్టేశారు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత ఇంకా స్టోర్స్ దగ్గర మొత్తం. సో ఇదేంటంటే ఆ తర్వాత ఒక 6 months ఇలా నడిచింది. బట్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే, సో గవర్నమెంట్ మొత్తం ఏదైతే ఇక్కడ కౌన్సిల్ ఉంటాయి, లోకల్ కౌన్సిల్ ఆ ఫ్లాగ్స్ మొత్తం తీసేసింది. ఆ తర్వాత వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే స్టిక్కర్స్ అతికించడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే, సో మనకి చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ స్టిక్కర్స్ వస్తాయి కదా, క్రికెట్ స్టిక్కర్స్, ఇలా దాని మీద నేమ్ సబ్జెక్ట్ ఇలా వస్తుంది. సో ఆ టైప్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ పాలస్తీనా స్టిక్కర్స్ అతికిచ్చేశారు. ఏ ఫోల్ చూసినా అదే, ఏ చెట్టు చూసినా అదే. ఎక్కడంటే అక్కడ అది పార్కును కూడా వదిలిపెట్టలేదు. పార్కులో, బస్ స్టేషన్లో, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్వే, మెక్డీ, సో ఆ గ్లాస్ మీద అతికిచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇదంతా ఏంటంటే ఒక ప్రోపగండా. ఎలా అంటే వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక ఫండింగ్ వస్తుంది. సో అక్కడి నుంచి ఏంటంటే, సో ఇంకా తెలిసిందే కదా మొత్తం చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం నడిపిస్తున్నారు. బట్ ఇది ఏంటంటే ఈ వ్యాన్ కూడా ఏంటంటే నేను చూసినప్పుడు ఏంటంటే, సో మా ఫ్రెండ్స్కి కూడా చూపించాం మేము. సో ఆ తర్వాత నేను వచ్చేసాను. ఆ తర్వాత ఆలోచించాను నేను కూడా, ఏంటి ఇలా ఫేక్ అంటే ఎలా అంటే జస్ట్ ఒక ఫ్రీ ఈ కాశ్మీర్ అని రాస్తారు కదా, వీళ్ళు ఎవరంటే మోస్ట్లీ పాకిస్తానీ సైడ్ ఎవరైతే పంజాబ్ కాదు, సింధ్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే. అంటే నేను సరే ఓకే స్టేట్ వదిలే, బట్ పాకిస్తానీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తారు. ఇదంతా ఏంటంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రోపగండా. ఎలా అంటే ఇప్పుడు ఫ్రీ పాలస్తీనాకి ఎలా అయితే నడిచిందో సేమ్ అదే విధంగా, సో ఫ్రీ కాశ్మీర్ సేమ్ ఇదే విధంగా. అంటే నథింగ్ బట్ ఎలా అంటే మనకు తెలుసు ఇజ్రాయెల్ గాజా సో సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి తెలుసు. బట్ సేమ్ అదేవిధంగా వీళ్ళకంతా ఇప్పుడు మేము ఎవరైతే యూకేలో ఉంటున్నామో, సో యూకే నాట్ ఓన్లీ యూకే కాదు, సో యూరోపియన్ కంట్రీస్కి, యూఎస్ఏకి మొత్తం వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, ఒక కాశ్మీర్లో సేమ్ లైక్ గాజా సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు. సో అక్కడికి ఏంటంటే ఎప్పుడు ఇంటర్నెట్ సర్వీసెస్ ఉండవు, ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుంది. సో మిలిటరీ కంట్రోల్ ఉంటుంది 24 hours. సో ఇలా చూపిస్తున్నారు మొత్తం. అంటే ఈ టైప్లో ఒక ఫేక్ ప్రోపగండాని చూపిస్తున్నారు. సో అదేంటంటే, సో ఇప్పుడు నేను చూస్తే ఈ వ్యాన్ చూస్తే నాకు అర్థమైంది కంప్లీట్గా. అదేంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరో ఒకరు నడిపిస్తారు. అది చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మొత్తాన్ని. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు రీసెంట్గా మనం పహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు మనం విన్ అయ్యాం. బట్ ఏంటంటే ఎక్స్లో చూస్తే ఎక్కడ చూసినా ఆ పాకిస్తానీ ప్రోపగండా ఎలా ఉండిందంటే మేమే విన్ అయిపోయామన్నాం అని. అంటే ఏంటంటే మనం అంత చేసినా మనం చెప్పుకోలేకపోయాం, మెయిన్ థింగ్ అది. సో ఇప్పుడు అంతెందుకు ఏంటంటే, బట్ పాకిస్తాన్ చెప్పే మాటలు ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే ఉంటారో చూడు వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళకి పడదు. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఎలా అయితే ఉందో కాన్ఫ్లిక్ట్, సేమ్ అదేవిధంగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి అదే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎందుకంటే పర్సనల్గా నేను చూసా. ఎందుకంటే నాతో పాటు మా కొలీగ్ ఉన్నారు, ఒక 2 members వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్. ఆ తర్వాత ఏంటంటే ఒక 4 members ఉన్నారు పాకిస్తాన్. లిటరలీ వాళ్ళకి అస్సలు పడదు. ఓకే కలిసినప్పుడు అంటే హాయ్ హలో సంథింగ్ అనుకుంటారు వాళ్ళు. బట్ ఎప్పుడైతే ఆ పాకిస్తాన్ వాడు షిఫ్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత, వాడు అటు వెళ్ళిన తర్వాత నా దగ్గరికి వస్తాడు, వాడి గురించి అసలు తిరుగుతూనే ఉంటారు. ఎలా అంటే
కొట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు కంటిన్యూ ఈ పాకిస్తాన్ సంథింగ్ అన్నట్టు. అంటే అలా ఉంది సిచ్యువేషన్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇదంతా ఒక ఫేక్ ప్రోపగండాలా నడుస్తుంది పాకిస్తాన్ ఇంకా తెలిసిందే కదా ఈ మదర్సాలు ఇదంతా ఎలా వస్తుంది ఇప్పుడు ఈ ఫ్రీ పాలస్తీన్ అది, సో ఇలా ఫ్రీ కాశ్మీర్ ఇదంతా ఎక్కడి నుంచి వస్తాయంటే సమ్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఫండింగ్ అనేది వస్తాయి. సో ఆ ఫండింగ్ వచ్చి మోస్ట్లీ మసీద్కి ఏదైతే మదర్సాలు ఉన్నారో సో వాళ్ళకి వెళ్తాయి. సో ఇంకా మసీద్కి ఆటోమేటిక్గా చాలా మెంబర్స్ వస్తారు కదా ఎవ్రీ ఫ్రైడే అలా. సో అక్కడ ఏంటంటే ఇంకా మొత్తాన్ని వాళ్ళు మోటివేట్ చేస్తారు ఇలా. సో మనం ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా అది సిచ్యువేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చూసినప్పుడైతే నేనైతే ఫస్ట్ అయితే షాక్ అయ్యాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటో ఇది మరీ నాకైతే ఎందుకంటే 2017 అనుకుంటా మనం ఆర్టికల్ 370 తీసేసాం అండ్ 35A కూడా. సో ఇప్పుడైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది కాశ్మీర్. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఇండియాకి వచ్చినప్పుడు కూడా విజిట్ చేయాలనుకున్నాను కాశ్మీర్ వైష్ణోదేవి టెంపుల్కి అండ్ శారదాపీఠ నియర్ LAC. బట్ ఇక్కడ వీళ్ళకి ఎలా చూపిస్తున్నారంటే కాశ్మీర్ ఈజ్ జస్ట్ లైక్ గాజా అండ్ ఇజ్రాయిల్ ఈజ్ లైక్ ఇండియా అని చూపిస్తున్నారు. ఒక ఫేక్ ప్రోపగండా, ఫేక్ నెరేటివ్ మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే యూకేలో ఆల్మోస్ట్ వాళ్ళదే మెజారిటీ పాపులేషన్. ఇంకా మనం ఏ చిన్న తప్పు చేసినా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు కదంతా అన్ని కంట్రీస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కువ థింక్ చేస్తున్నారు కాశ్మీర్లో సిచ్యువేషన్ ఎలా ఉంది సేమ్ లైక్ గాజా అన్నట్టు. అది వాళ్ళకి తెలుస్తుంది, అది ఇప్పుడు కాదు ఒక ఫ్యూచర్లో మొత్తం అయిన తర్వాత. సో అది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అనేది మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాయి ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.